కోపాన్ని అరికట్టుకునే మార్గాలు. నీకు దుఃఖము కలిగితే ఆ దుఃఖమునే ఎక్కువగా స్మరించవద్దు. సుఖాన్ని స్మరించు. అప్పుడు ఆ దుఃఖము దూరం అవుతుంది. ఒకని పైన కోపం వచ్చింది అంటే తక్షణమే వానిని ఇష్టమొచ్చినట్లు తిట్టకూడదు. కోపం రావడానికి కారణమేమిటి? వాడు చేసిన దోషమా, లేక అది నీ బలహీనతయా? విచారణ చేయి. అప్పుడు నీ కోపం సహజంగా తగ్గిపోతుంది. లేకపోతే కోపం వచ్చిన తక్షణమే లోపలికి పోయి గ్లాసుడు చల్లని నీరు త్రాగు. అప్పుడు నీ కోపం చల్లారిపోతుంది. అంతేకాదు, కోపం వచ్చినప్పుడు నిలువుటద్దం ముందుకు పోయి చూసుకో. నీ ముఖమే నీకు అసహ్యంగా కనిపిస్తుంది. ఏమిటి, ఈ కోపం నన్ను ఇంత వికారంగా మార్చిందా అని నీకు నీవు విచారణ చేసుకొని కోపాన్ని చల్లార్చుకుంటావు. మనస్సుకు ఇంకేమైనా కలతలు ప్రారంభమైన, విచారము కలిగిన ఒంటరిగా ఒక చోటికి పోయి స్పీడుగా నడువు. ఆ విధంగా చేయడం వల్ల జరిగే రక్త ప్రసరణ చేత కోపం చల్లారిపోతుంది.